వారు నమ్మారు, వారు మనసు మార్చుకున్నారు, వారు పూర్తిగా సరెండర్ అయిపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం. దేవుడు కనపడమంటే ఎందుకు కనపడ్డండి? ఎందుకు కనపడ్డం? మాట కాదు, ఇది సత్యమే. దేవుని స్తోత్రం. దేవదాసయ్య గారి కోసం విశాఖపట్నం నుంచి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన గురించి విని వెళ్ళినప్పుడు దేవదాసయ్య గారు ఆయనకి ఎదురయ్యారు. ఇంట్లోంచి బయటకు వస్తాను, అయ్యా నేను తనని వ్యక్తి కోసం వచ్చాను అన్నాను. నీకు అర్థమైందా? సరే అయితే అక్కడ కూర్చో, ఆయన వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈ 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. దేవదాసయ్య గారు ఈయన రావట్లేదు ఏంటని చెప్పి, ఏమయ్యా వచ్చిపోతుందంటే ఉదయం వచ్చాను బాబు అయ్యగారు గురించి చూస్తానంటే, అదేంటి అది అయ్యగారు లోపల ఉన్నారు కదా అన్నారు. అయ్యగారు లోపల ఉన్నట్టు నా కళ్ళ ముందు వెళ్ళాడుగా. నీకు అర్థమైందా? నా కళ్ళ ముందు దేవదాసయ్య గారు వస్తారని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ వచ్చాను, నేను ఇక్కడే కూర్చున్నాను కదా అన్నాడు. డోర్ కొట్టేవాడు దేవదాసయ్య గారు. ఏ మనిషిని అయితే మొదలు చూసాడు ఆ మనిషి బయటకు వచ్చాడు. మరి అది అబద్ధమా? అబద్ధం అంతే బైబిల్ అంతా. ఎందుకని? దేవుడు అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించేవాడు, అందరి కోరికలాగా కనపడగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. అబద్ధాన్ని ఎందుకు పొందుపరుస్తారు ప్రవక్తలో? మనం నమ్మం కాబట్టి అది మన జీవితాల్లో జరగదు. వారు నమ్మారు కాబట్టి వారు దేవుడిని చూస్తారు, దేవుడితో నడిచారు. యావత్ ప్రపంచానికి ఆయన పేరు విస్తరింపబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఈ గ్రంథంలో మాత్రమే చదువుతారు. మరి దేవదాసయ్య గారి పేరు, మార్టిన్ లూథర్ గారి పేరు మీకు అర్థమవుతుంది, భక్త్ సింగ్ గారి పేరు మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఇలా చెప్పుకుంటా పోతే కింగ్ జేమ్స్ గారు, ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు ఈ గ్రంథములో కంటే బయట అనేక మంది చెప్పుకున్నట్టుకు ఎంతో మంది భక్తులు. మీరు ఎక్కడన్నా చూడండి, కొంతమంది భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు బాగా గమనించారు. కొంతమంది చాలా మంది భక్తులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఎవరికైనా ఒక సేవకులకు ఎలాంటి మిమ్మల్ని లాంటి యవనస్తులకు ఇస్తే ఫస్ట్ యవనస్తులు వచ్చే ఒక శ్రేష్టమైన మాట చెప్తారు. అది సిద్ధుని నిలబడినా లేకపోతే యవమలు నిలబడినా జోయిల్ గారికి ఎవరైనా కొత్తలు ఎవరైనా యవన బిడ్డలు నిలబడితే వాళ్ళు చెప్పే మాట చెప్తారు. వాళ్ళు ఒక భక్తుని ఎంచుకుంటారు, ఒక సాక్ష్యాన్ని, ఒక భక్తుడు సాక్ష్యాన్ని ఎంచుకొని ఆ భక్తుడు సాక్ష్యాన్ని ఎత్తుపరుస్తారు. ఫస్ట్ మీరు గమనించారు ఎప్పుడన్నా? ఆ భక్తుడు సాక్ష్యాన్ని ముందు పెట్టి అప్పుడు వాక్య పరిచర్య చేస్తారు. మీకు అర్థమైందా? అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల కంటే ఇప్పుడు మనకు తెలిసి వాళ్ళు చూడకపోయినా వాళ్ళు చేసిన పరిచర్యలో వాళ్ళు అనుభవించిన ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ భక్తుల పేరు మన ముందు ఉంచుతున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళ కోసం చెప్పాక పరిశుద్ధ గ్రంథం ఫలానా భక్తుడు ఇలా ఉన్నాడు అని చెప్తాం. అవునా కదా? అప్పుడు దాకా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళరు. ఇప్పుడున్న యవ్వన కాల బిడ్డలు చేస్తున్న పరిచర్య దేవుని స్తోత్రం. అంటే మొదట ఎంతమంది భక్తులు ప్రవక్తలు అనేక మంది ఎవరైతే ఈ గ్రంథంలో లేకుండా ప్రభువుని అంగీకరించి సువార్త సేవలోను ఆయా పరిచయ ప్రాంతాల్లో వారు దేవుని కొరకు ఎలాంటి అర్పణలు అర్పించి దేవుని కొరకు ఎలా ప్రాణత్యాగాలు చేస్తారో అది మన ముందు ఉంచుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ నేను చెప్తున్నాను, నాకు ఏ సేవకుడు మన కళ్ళ ముందు పేర్లు తెలుసు, వాళ్ళ సేవల వల్ల తెలుసు, కానీ ఆ సాక్ష్యం ఎవరైతే ఇప్పటికీ నాకు రాదు. నేను బైబిల్ నుంచే చెప్తాను. నేను హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు 4-3 సేవకులు ఈ మెసేజ్ ఇది చెప్తూ నువ్వు వెళ్తున్నా కదన్నా, దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు, సేవకుల మధ్య కదా, హైదరాబాద్ అని మాటలు కాదు కదా, మరి గొప్ప అవకాశం వచ్చింది నీకు. అలా సిద్ధు కూడా నాకు 3 సాక్ష్యాలు పంపించాను. భక్తులు మీకు అర్థమైంది? దాన్ని నాకు అర్థం కాదు, నాకు ఎలా చెప్పాలో తెలియదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. నాకు ఇంగ్లీష్ అంత రాదు. మామూలుగా మాట్లాడుతూ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా అక్కడక్కడ కొంచెం మాట్లాడతాను తప్ప పూర్తి నాలెడ్జ్ వాటి మీద నాకు లేదు. కాబట్టి
ఇటుకే ఫ్రాన్సిస్ గారు, లేదా ఫ్రాన్సిస్ గారు, లేదా మార్టిన్ లూథర్. ఈ పదాలు అలా ఉంటుంది తెలుసా, చాలా కఠినంగా ఉంటాయి, మనం పలకలేనట్టుగా ఉంటాయి పదాలు. మీకు అర్థమైందా? అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆ భక్తులు ఇలా చేస్తాడు, మార్టిన్ లూథరన్ గారు ఇలా చేస్తాడు చెప్పంత ఎక్స్ప్లెనేషన్ నేను చేయలేదు, దేవుని స్తోత్రం. కానీ మిమ్మల్ని లాంటోళ్ళు, జోయిల్ లాంటోళ్ళు, సిద్ధు లాంటోళ్ళు, పీఠం లాంటోళ్ళు, వాళ్ళు చదువుకున్నట్టు వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఉమాన చెప్తుంది, గ్రేస్ అన్న చెప్తుంది, బ్యోలన్న చెప్తుంది. యువన పిల్లలు వారు ఈ భూమి మీద ఉన్నట్టు ఒక మంచి భక్తులు సాక్ష్యాలు పట్టుకొని వాళ్ళు వాక్య పరిచయం చెప్పడానికి ఇష్టపడతారు. నాకున్నంటే అనుభవాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోగలుగుతారు, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ భక్తుడు దాని గురించి ఆ ఇంగ్లీష్ పదాలు వాడి చెప్పిన సామర్థ్యత కానీ బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చూపించిందంటే పరిశుద్ధాత్మ దేవుడు తెల్లగా చూపించింది నీ ముందు వచ్చగలుగుతాను. అంటే వాళ్ళకి నాకు ఇచ్చేసిన చెప్పిన మాట ఎందుకు చెప్తున్నా చెప్పిన, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉండొచ్చు, కానీ మొదట ఈ భూమి మీద దేవుని పనిచేసిన భక్తులు ఇందులో ఉండొచ్చు, కానీ ఇందులో పేరు లేని భక్తులు ఈ భూమి మీద వీళ్ళకంటే ఎక్కువ మంది ఉంటారు. వీరి త్యాగాల కంటే త్యాగం చేసిన వాళ్ళు చాలా చాలా గొప్ప గొప్ప భక్తులు. ఫ్రాన్సిస్ గారని ఒక భక్తుడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు. ఆయన ఒక తీర్మానంతో ఆ ఖండానికి వెళ్ళినప్పుడు ఆయన కలిగిన కష్టం ఏంటో తెలుసా, ఆయన కలిగిన కష్టం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భార్య వదిలే చెల్లిపోయింది, పిల్లలు తీసుకొచ్చి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ఉండిపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఒక్కరి నుంచి 5 రక్షించి 5 నుంచి 10 మంది 10 మంది నుంచి 50 మంది అలా విస్తరణ జరుగుతుండగా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి సరైన దారి లేదని ఆయన ఒక కర్ర కత్తి పట్టుకొని దాన్ని సరైన మార్గం చేయాలి, ఈ దేవుని పని ఇంకో ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి ఒక తపనతో ఆయన వెళుతున్నప్పుడు అక్కడ సింహము ఆయన ఒక కాలు చెయ్యించుకుని వెళ్ళిపోయింది, కన్నులోకి ముళ్ళు కన్ను గుచ్చిపోయింది. సింహము ఏదో చెట్లు నరుకుతున్నప్పుడు నేను కాళ్ళు నరికేసుకున్నాడు, సింహం జబ్బిడిపోయింది. ఆయన పరిచర్యలో ఎక్కడ తగ్గలేదు. అలా కుంటుకుంటానే ఒక చేతితోనే పరిచర్య, ఆ ఒక్క కాలుతో మోకాళ్ళు వేసి దేవుని కొరకు ఆ ప్రాంతంలో 3000కు పైగా దగ్గర 5,000 మంది సేవకులు తయారు చేశారు. ఉన్నతమైన పరిచర్య చేస్తాడు, యావత్ ప్రపంచానికి విస్తరింపు చేసే సంఘంగా చేసేసాడు. మరి అంటాడు కదా యేసు ప్రభువు, నాకంటే నా శిష్యువులు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభువు వారు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒక్క మాటే కాదు కదా. దేవుడే, యేసు ప్రభు గొప్పవాడే, భక్తుడే. కానీ యేసు ప్రభు కోసం 36 దెబ్బలు తట్టాడు అపోస్తలుడు పౌలు గారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. అవునా? 36 ఒక్కసారి కాదు. యేసు ప్రభు అలా నిలువుగా సిలువేస్తారు, పేతురుని తలకిందులుగా వేస్తారు. ఎవరు శ్రమ? ఆయన నరుడే, ఇంకా నరుడే. ఆయన చెప్పిన వాగ్దానం ఎక్కడ ఆయనలా కాకుండా ఆయన కంటే అధికమైన శ్రమలు పడ్డారు, అధికముగానే కష్టపడ్డారు, అధికముగానే శ్రమించబడ్డారు, అధికంగానే ప్రాణత్యాగాలు అయిపోయినాయి. ఒక కాలు ఒక చెయ్య నరికేస్తే ఒక చేతితో కాలుతో పరిచయం చేయడం అసమస్యని పైన. అలాగే ఒక సందర్భం వచ్చాక భార్య దగ్గరికి వెళ్తే ఈయన ఎవరో ఏంటని చెప్పి భార్య గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆయన మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేసారు. ఇంకా ఆయన ఎవరు గుర్తుపట్టలేదు, కానీ ఒక్క ఆయన ఉన్నాడు, నజరేయుడైన యేసు ఉన్నాడు. ఏ పని అయితే నమ్మకంతో ఆయన భుజస్కంధాల మీద ఉంచాడో ఆ పని కొరకు తిరిగి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. అసలు ఇదేంటి ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక విలేకరు ఆయన గమనించుకుంటూ ఆయన వెనకాల వస్తూ ఆయన ఏం చేస్తున్నా చూద్దాం ఆయనతో పాటు ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. వస్తే మొత్తం ఆయన పరిచయం అన్ని తీస్తున్నాడు. ఇల్లు అనుకెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన. ఈయన ఎప్పుడు బయటకు వస్తే ఎప్పుడు చేద్దాం చూస్తాడు. మీకు అర్థమైందండి?
విలేకరు వచ్చి 4 రోజులు అవుతుంది, ఆయన వెళ్ళిపోయి రావట్లేదు బయట. మొక్కలు లేదని వానికి వెళ్ళిపోయి అప్పుడు విలేకరు వచ్చాడు సంగతి ఆయన తెలియదు, మొక్కలు ఉన్నాడు, అయ్యగారు ప్రార్థన ఉన్నాడు. విలేకరికి అక్కడ ఉన్న శిష్యులు వచ్చి అడిగితే ఇంకా బయటకు రాలేదంటే రాకపోవడం ఏంటి, 4 రోజులు రాలేదు. వెళ్ళి చూస్తే ఆ మోకాళ్ళ మీదే 2 చేతులు పైకెత్తి ప్రాణం విడిచిపెట్టాడు. ఎంత గొప్ప త్యాగం చేశాడు అక్కడ, ఎంత గొప్ప త్యాగం! ఇది నమ్మవా? మరి దేవుడు మగ దర్శనం చూద్దామని చూడలేదు, ఎందుకు చెప్తున్నావు? నీలో విశ్వాసం ఏమైంది, నీ నమ్మకత్వం ఏమైంది, నీ పట్టుదల ఏమైంది, నీ నిరీక్షణ ఏమైంది, నీ సమర్పణ ఏమైంది? దేవుని కలుగున్నావు ఎలా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు మనం? మోకాళ్ళ మీద ప్రారంభించిన ప్రార్థన మోకాళ్ళ మీద ప్రారంభించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. సర్వజనులు ప్రభు కనిపించారు. ఈరోజు ఆయన పేరు మనం చెప్పుకోగలుగుతున్నాం. అవునా? ఈ గ్రంథంలో ఉన్నతమైన గ్రంథంలో లిఖించబడ్డది. ఆమె దేవుని ముఖ దర్శనం అసమాసైంది. నువ్వు చూడగలుగుతున్నావు, కానీ చూశానని నమ్మిక నీలో కలగలేకపోతుంది. అంతే తేడా. నేను చూశాను దేవుణ్ణి. నేను ఒక ప్రాంతంలో, అప్పుడు మీకు బాగా తెలుసు, దగ్గర ఒక 30 ఏళ్ళు చూసుకొని 30 ఏళ్ళు అవుతుంది. యేసు ప్రభు వారు మేఘాల్లో కనపడతారు అని చెప్పి ఎవరు రకరకాల ఫోటోలు పెట్టుకుని అలా చూసేవారు. నాకు కనపడదు. ఒక బాగా సొంత అలాగే అమ్మలకు కొంచెం పెద్ద ఆవిడ కనపడ్డాగా లేదా అందరికి కనపడుతుంది. యేసు ప్రభు రూపం కనపడుతుంది, ఆ మేఘాల్లో చూస్తుంది. మీకు అర్థం ఒక కార్డు ఏది ఇచ్చి అందులో చూడమని చెప్పి అలా చూస్తే ప్రభు యొక్క స్వరూపం కనపడుతుంది. ఆయన హెయిర్, ఆ ఫేస్ అలా కనపడుతుంది. అప్పుడు కనపడ్డాలో లేదు తర్వాత సంగతి. కానీ క్రైస్తవులందరూ ఆశ్చర్యపడే రీతిగా ఏం చెబుతుంది తెలుసా? సొట్లగా ఆడుతుంది, కూతురు ఆడుతుంది, తెల్లవారు జరిగితే అసలు భరించలే మనం. ప్రభు నాకు కనపడ్డారు. ఏమన్నది? ప్రభు నాకు కనపడ్డాడండి. ఆయన దర్శనంలో ఉంది, ఆయన ముఖంలో ఉంది. అమ్మా ఎంత గొప్ప దేవుడు అండి. తల దగ్గర తెలిసిపోతాడు ప్రభు. నేను ధన్యురాలన్నది. ప్రభుని ఎరగని ఒక విశ్వాసము లేని ఒక హైందవురాలు, చుట్లగా ఒక మనిషి నేను ప్రభువుని చూశానంటే విశ్వాసము నమ్మకత్వంతో రక్షణ పొందినట్టు నీవు నేను ప్రభు యొక్క మొగ దర్శనం చూసాను. నువ్వు చెప్పుకోలేకపోతున్నాడు. మరి నీ భక్తి గొప్పదా, వాళ్ళ భక్తి గొప్పదా? నీకు అర్థమైందా? నేను ఇందాక ఎందుకు చెప్పానంటే ఈ సాక్ష్యాలు ఎందుకు పిల్లలు చెప్తారంటే వాళ్ళు బలోపేతం చేస్తుంది ఆ సాక్ష్యాలు. మీకు అర్థమైందా? వాళ్ళ సాక్ష్యాన్ని చెప్పి బలం పొందుకొని ఒక ఉజ్జీవముగా బైబిల్ విషయాన్ని మనం ముట్టించుతారు. ఎవరు నాకు ఇది అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళకి మాకు గురువు లేడు. నా గురువు ఎస్ఐ. నేను ఎవరి దగ్గరికి తరబేతి పొందలేదు. నేను ఎవరిని వెంబడించలేదు. ఈ రోజు వరకు కూడా నేను ఒక సేవకుడు, నాకు ఆత్మీయ నాయకుడు అంటే ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోలేకపోతున్నాను. ప్రార్థన చేస్తారో కూడా చేయడం కూడా నాకు తెలియదు. నేను నమ్ముతాను అంతే. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తారు అంతే, అదొక్కటే నమ్ముతాను. దశంబాకి ఖచ్చితంగా సంబంధించేస్తాను. అయ్యగారు ప్రార్థన చేసి అడగను, అది వాళ్ళ పని, నా పని. దేవునికి స్తోత్రం. నేను విశ్వసించాను. నా ఆత్మీయ నాయకులు, నా ఆత్మీయ నాయకురాలు నా కోసం, నా కుటుంబం కొరకు, నా పరిచయం కొరకు, నా సంఘం కొరకు వాళ్ళు ఖచ్చితంగా అంగలాడుతాను. నేను నమ్ముతున్నాను అంతే. అదొక్కటే నాకు తెలుసు. చేస్తారంటావా? వాళ్ళకి అనుకోబోతున్నాను కదా. అప్పనమ్మకం అనేది నా జీవితంలో ఈ రోజు వరకు నేను ఏ రోజైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు నామం బట్టి రక్షణ పొంది అడుగు పెట్టానో ఈ రోజు వరకు ఇలా ఎలా చేయలేదు. అడుగు ఇప్పటికీ ముందుకే నేను పడిపోవడం మీకు తెలుసు. నేను పడిపోవడం మీకు తెలుసు. నేను అవమానాలు పడడం మీకు తెలుసు. నేను నిద్ర పడడం తెలుసు. నేను తురీకరింపబడడం తెలుసు. నేను వెలువైపడడం తెలుసు. నేను పడ్డ శ్రమ, కష్టం, బాధ, దుఃఖం, కన్నీళ్ళు ప్రతిదీ మీ ముందుకు తెలుసు. ఆయన దేవురాలను నిలబెట్టాడు. ఆమె అలా నిలబెట్టాడు అంతే. సిగ్గుపరచలేదు. నన్ను సిగ్గుపరిచినట్లుగా చేశాడు. నన్ను నిందించే వాళ్ళని అవమానకరంగా ఉంచాడు. నన్ను అవమానపరిచే వాళ్ళు ఎదుట నాలుగు మధ్య కలగా నియమించాడు. ఎక్కడ సిగ్గుపరిచాడు దేవుడు? నేను నరుండి, నువ్వు ఆయన పెట్టవు, నేను కడపడా, నువ్వు కడపడ ఆయన రక్తంలో. నాకు ఇచ్చినట్టు నేను ఉంచురా. ఇప్పుడు దాన్ని చెప్తున్నాను, నువ్వు నమ్ము, ఖచ్చితంగా దర్శనం చూడాలి. మనం నమ్ము.
నా జీవితం ఏదో దూరం. ఎందుకు దూరం అయిపోతుంది? ఏది దూరం కాదు. నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు, అన్ని నీ దగ్గర అవుతున్నావు. దేవుని నువ్వు దేవునికి ఎంత దగ్గర అవుతున్నావో నువ్వు దూరం అయిపోతున్నావు, అన్ని కూడా నీకు దగ్గర అవుతాయి. నువ్వు లోకానికి ఎంత దగ్గర అవుతున్నావో నీకు దగ్గర అవ్వాల్సిన అన్ని దూరం అయిపోతాయి. దేవునికి నువ్వు దూరం అయిపోతావు. నువ్వు దేవుడికి అనుకుంటు అన్ని వెంట వస్తాయి. నేను 23వ కీర్తన 6వ వచనంలో చెప్తాను, నేను చిరకాలం యెహోవా మందిరములో నివసించుదును, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడట? దేవుని మందిరంలో దేవుడితో ఉన్నాడు. ఆ తర్వాత ఏమొచ్చారు? క్షేమము. పుట్టింది మొదలుకొని మహిమలో చేరే వరకు, అంతేకాకుండా తరతరాలు 1000 తరాల వరకు దేవుని కృప దావీదు వంశం దిగిపోయింది. నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ నమ్మకత్వం నీ మనవల్లోకి, నీ కొడుకులో నుంచి, నీ మనవలు, నీ కూతురు నుంచి, నీ మనవలు, నీ మనవల 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 మనవలకు 1000 తరాలు ఉండాలి ఆయన కృప. అది మనం పొందుకున్న రక్షణ. మనమే సన్నగిలిపోయి, మనమే సన్నపడిపోయి, మనమే జారిపోయి, మనమే పడిపోయి, మనమే అన్నిటికీ సోలిపోయి ఉంటే ఈ రోజు నువ్వు పొందుకొని తెచ్చుకున్న చూసా నీ నెత్తి మీద ఒక రక్షణ. అది నీ రేపు పొద్దు నీ పిల్లల మీద ఎక్కడ ఉంటుంది? పిల్లల మీద నువ్వు చూడవా? వాడు చెప్పుకోవద్దా? ఇదిగో మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేనమామ వాళ్ళు పొందుకున్న రక్షణ మా తాతయ్య గారి ద్వారాగా, లేదు మా నాన్నమ్మ ద్వారాగా, లేదు మా అమ్మమ్మ ద్వారాగా, ఇదిగో మా నాన్న మీదకి వచ్చింది, మా నాన్న మీద నా మీదకి వచ్చింది, నా మీద నా కొడుకు మీదకి వచ్చింది, నా కొడుకు మీద ఆడకొడుకు మీద చెప్పుకోవడానికి ఉండాలిగా. ఎక్కడ తాపేద్దామా? ఇక్కడ తాగిపోవడానిక మనం ఇంత దూరం వచ్చింది. ఆయన నేనే జీవము, నేనే మార్గము, నేనే మన యొక్క ఆత్మీయ జీవిత యాత్ర ఎవరితోనంటే జీవము కలిగిన దేవునితో. దేవునికి స్తోత్రం. అందుకే ఉన్న వాటిని లేని వాటిగా చేయగలరు, లేని వాటిని ఉన్న వాటిని. కర్ర తీసుకెళ్ళి మోషే గారు కర్ర తీసుకెళ్ళి ఐగుప్తుల ఫరో ఎదుట అబద్ధ అన్య ప్రవక్తలు ఎదుట ఇలా పడేశాడు. అంతేనండి మోషే? అవునా? ఏం కనపడుతుంది? నేలన పడేశాడు. ఏమైంది? ఆశ్చర్యపోయాడు. ఆ కర్రను పట్టుకున్నాడు. ఏమైంది? పావల్ల పోయి కర్ర, నేల పడితే పాము అవుతుంది, పట్టుకుంటే కర్ర. మరి ఈరోజు నీకు కనపడలేదు. దాదాసాయి గారు అబద్ధపోదు కూడా. అలాగైతే 50 ప్రపంచం అంతా బైబిల్ మిషన్ యాప్స్ కదా. తర్వాత అది మనకు అనాల్సిన అవసరం లేదు. కనుక మనకు ముఖ్యమైన మూలకర్త ఎవరు? దేవదాసాయి గారే, ఫ్రాన్సిస్ గారే, మార్టిన్ లూథర్ గారే, మన జీవితంలో మాచిరామన్ గారే, మన జీవితంలో పిఎల్ సామ్యాల్ గారే, ఆది అపోస్తులు 12 మంది అపోస్తులు, ఇండియన్ అపోస్తులే. మీకు అర్థమవుతుంది? మన జీవితంలో మన విశ్వాసం పురుషోత్తమ సముద్ర గారు, దేవుని ప్రేమ ఇదిగో జనులార పావముగా తెలియలే కేవలం. అలాగా ఆ ప్రేమ ఏదండి మన దగ్గర. ఒకరు రాకపోతే మనకి ఎందుకునే? కనీసం నీ ఇంటి కోసం ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థన చేయి, సేవకుల కోసం ప్రార్థన చేయి, ఈ ప్రాంతం కోసం ప్రార్థన చేయి. మరలా ఈ ప్రాంతంలో గత సంవత్సరంలో, గత ఏళ్ల క్రితం ఏ రీతి సంఘంలో ఎలాగ ఆరాధించుకున్నా మళ్ళా మేము ఆరాధించుకోవాలి. మా దాసులకు ఆ ద్వారాలు తెరవండి ప్రభు. ఒక్క రోజున ప్రార్థన చేశారా మీరు? మీ మనుష్యాక్షి మీకు వదిలేస్తారు. చెయ్యాలి, అడతాం ఖచ్చితంగా. మాట కాదు, ఇది దేవుని యొక్క శాసనం. మాట ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎన్నో కార్యాలు చేశారు. ఈ కార్యం కూడా దేవుడు మనం నమ్మిట్లో ఉంటుంది. అంతే నమ్ము. తన మహిమని చూస్తూ తన కార్యాలు చూస్తాం. ఇదే కాదని ఒక బలహీనత వచ్చింది, ప్రార్థన చేసుకుంటాం. బలహీనత నుంచి విడుదల ఇచ్చారు దేవుడు. ప్రభు నన్ను స్వస్థపరచు. నువ్వు నమ్ము. నొప్పి ఉంది
కానీ నీ ప్రార్థన చేసుకొని నువ్వు నమ్ము, ఖచ్చితంగా నీకు విడుదల వస్తుంది. అక్కడ ఉదయకాల ఆరాధనలో ఒక ఆవిడ చాలా జ్వరంతో, ఆవిడ ఎవరో తర్వాత చెప్తారు, జ్వరంతో ఉండి ప్రార్థన చేయాలని అంటారు. ప్రార్థన చేయమని జ్వరం పోతుంది. ప్రార్థన చేసింది ఆవిడ, జ్వరం వెళ్ళిపోయింది. మరొక 4 మాటలు చెప్పడానికి రేపు క్రిస్మస్కి ఏం చేద్దాం నిలబడవచ్చు. దేవుని స్తుతం. ఆవిడ చెప్పింది సంఘంలో వచ్చే నెలలో క్రిస్మస్ కదా, సంఘం అంతా ఇప్పుడు ఏం చేద్దాం అని మాట్లాడింది. పావుగంట మాట్లాడు, జ్వరం తగ్గిపోయింది అయ్యారు. ప్రార్థించి మీరు చెప్పింది జరిగింది అయ్యారు. నువ్వు నమ్మితే కదా ఏదన్నా నువ్వు చూడగలుగుతావు. నీ మీద నీకే విశ్వాసం లేదు. నీ బిడ్డకి చిన్న జ్వరం వస్తే, చిన్న తలపోటు వస్తే, భర్తకు చిన్న కాలు చిన్న పీకుడు వస్తే, చిన్న బలహీనత వస్తే, నువ్వు ప్రార్థన చేసి సిలువ వేసి నా భర్తను ప్రభా నువ్వు స్వస్థపరిచిన వందనాలు స్తుతులు చెల్లించిన పరిస్థితి. మనం జ్ఞానవంతుడు ఇల్లు కట్టుకున్నది. ఆ ఇల్లు కట్టుకుని ఇల్లు ఏంటి తెలుసా? తన ఈ భూమి మీద గుడారమే కాకుండా తన కుటుంబాన్ని కట్టుకోవడమే కాకుండా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడమే తను కాకుండా తన భర్త ఆత్మీయ జీవితాన్ని, తన బిడ్డల ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టింది ఆవిడ. జ్ఞానం చొప్పున తన గుడారాన్ని కట్టుకుంది ఆమె. ఈరోజు నీ గుడారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ ఆత్మీయ జీవితం, నీ భర్త, నీ పిల్లలు, భవిష్యత్తుని ఏ రీతిగా క్రీస్తు అనే బండ మీద పునాది మీద కట్టబోతున్నావు ఆలోచించి. దేవుని కృప నిరంతరము, ఆయన ముఖ దర్శనం చూసే భాగ్యము, ఆయన ప్రసన్నత అనుభవించే కృప, ఆయన స్వరూప దర్శనం చూసే ధన్యత, పరలోక దర్శనం, పరలోక స్వరం వినే గొప్ప భాగ్యము, కృప దేవుడు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం